సుబ్రహ్మణ్య స్వామి హిందూ ధర్మంలో ఒక అత్యంత శక్తిమంతమైన దేవుడు. ఆయనే శివపార్వతుల కుమారుడు, గణపతికి తమ్ముడు. ఆయనను షణ్ముఖుడు, కార్తికేయుడు, మురుగన్, సుబ్రహ్మణ్యుడు, వేలమలై స్వామి అనే పేర్లతో పిలుస్తారు. ప్రత్యేకమైన అంశం: ఒకప్పుడు అసురుల రాజు తారకాసురుడు, బ్రహ్మ నుండి వరం పొంది దేవతలందరినీ బాధించేవాడు. అతనిని శివుని కుమారుడే సంహరించగలడని ఆ వరంలో ఉండటంతో శివుడు ధ్యానములో ఉండిపోయాడు. ఆ సమయంలో దేవతల విజ్ఞప్తితో కామదేవుడు శివుని ధ్యానాన్ని భంగం చేయడం జరిగింది. ఈ విషయానికి వల్ల శివుడికి కోపం వచ్చి కామదేవుడిని అగ్నిలో కాల్చేశాడు. తర్వాత పార్వతీతో శివుని వివాహం జరిగింది. ఆ తర్వాత శివుని తేజస్సుతో 6 బాలకులు జన్మించారు. ఆ 6 శిశువులను కృతికా దేవతలు పోషించారు. అందుకే ఆయన పేరు కార్తికేయుడు అయింది. ఆ 6 శిశువులను పార్వతీదేవి తన ఒడిలో తీసుకుని ఒకే రూపంలో కలిపి 6 ముఖాలతో ఉన్న షణ్ముఖుడిగా మారారు. తారకాసుర సంహారుడు. వేలు అనే ఆయుధంతో తారకాసురుడిని సంహరించాడు. ఇది ఆత్మవిశ్వాసం, ధైర్యం, నీతి కోసం పోరాటానికి సంకేతం.